మీలో ఎవరైనా ఎలియన్స్ హాస్టల్లో చదవాలనుకుంటున్నారా లేదా హోమ్ టు హాస్టల్ ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఇవాళ మనం ఎలియన్స్ హాస్టల్ గురించి అండ్ ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చే వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటాం. నేను తమను మీరు చూస్తున్నారు తీరా ఒక డ్రీమ్ చాలా గోల్స్ పదండి. రండి. ఫస్ట్ అయితే మనం ఎలియన్స్లో ఉన్న రూమ్స్ గురించి అండ్ వాటి టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేనే రూమ్లో ఉంటానో కూడా చెప్తాను మీకు నేను. సో ఎలియన్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది 4 ట్రిపుల్ ఆక్యుపెన్సీ, అంటే 4 పీపుల్ ఉంటారు రూమ్కి. అండ్ సెకండ్ది ట్రిపుల్ ఆక్యుపెన్సీ, దాంట్లో 3 ఉంటారు. తర్వాత డబుల్ ఆక్యుపెన్సీ అండ్ సింగిల్ ఆక్యుపెన్సీ. వీటిలో రూమ్ సైజ్ వచ్చేసి మనకి చాలా డీసెంట్గా ఉంటుంది, నాట్ సో బిగ్ అండ్ నాట్ సో స్మాల్. కరెక్ట్గా ఆ ఆక్యుపెన్సీ తగ్గట్టు రూమ్ సైజ్ ఉంటుంది అనమాట. అండ్ వీటిలో మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ వాష్రూమ్ అటాచ్డ్ కావాలా లేదా కామన్ వాష్రూమ్ కావాలా, దాన్ని బట్టి మీకు ఫీ పడుతుంది. ఈ హాస్టల్ ఫీజు వచ్చేసి విషయానికి వస్తే మీరు 6 monthsకి ఫీ పే చేయాల్సి వస్తుంది, ఇయర్ ఫీ కాదు ఇక్కడ. నెక్స్ట్ మనం వాళ్ళు ఇచ్చే బేసిక్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం పదండి. చూసారు కదా, రూమ్ చాలా డీసెంట్ సైజ్లో ఉంటుంది. మాది డబల్ షేరింగ్, సో చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. మరీ పెద్దది కాదు అండ్ చిన్నది కాదు. అండ్ వాళ్ళు ఇచ్చే బేసిక్ ఫెసిలిటీస్ ఏంటంటే స్టోరేజ్ ర్యాక్స్, ఇక్కడ మనం బేసిక్గా స్టోరేజ్ థింగ్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత కబోర్డ్స్ ఇంక్లూడెడ్ అనమాట. డబల్ షేరింగ్ కాబట్టి 2 కబోర్డ్స్. మీకు అదే క్వాడ్ ట్రిపుల్ తీసుకుంటే మీకు దానికి తగ్గట్టు వస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేది ఒక డెస్క్ అనమాట, ఈజీ టు వర్క్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ అనమాట. ఇట్స్ గ్రేట్. బెడ్స్ సంగతికి వస్తే వాళ్ళు బెడ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు, బట్ దానిపైన ఉన్న మ్యాట్రసెస్ అండ్ పిల్లోస్ మీరే తెచ్చుకోవాలి. ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది, లేదా బయట నుండి మీరు ఇక్కడికి వచ్చాక కొనుక్కోవచ్చు. అతనమాట పెట్టి. అండ్ వాష్రూమ్లో కూడా మనకి బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు చూపించాలంటారా వాష్రూమ్? నెక్స్ట్ డిఫరెంట్ టైం ఎప్పుడైనా చూసుకోవచ్చులే. అండ్ మిర్రర్ కూడా ఇంక్లూడెడ్ మీరు చూసినట్టయితే. మీకు చెప్పాను కదా నేను డబల్ షేరింగ్ రూమ్లో ఉంటున్నా అని. అది నేను నా ఫ్రెండ్ కలిపి ఆప్ట్ చేసుకున్నాం అనమాట. సో మీ ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్, 9th grade నుండి ఫ్రెండ్స్. ఐల్ ఇంట్రడ్యూస్ యూ టు హిమ్. గైస్, హిస్ సిద్ధార్థ్. హాయ్ గైస్. సో యూర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 9th grade. ఇక్కడికి కలిసి వచ్చామన్నమాట టు పర్స్యూ BBA హానర్స్ ఎలియన్స్లో. సో మేము ఒక రూమ్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి, పాత ఫ్రెండ్స్ కాబట్టి ఆ ర్యాపో అండ్ బాండ్ ఉంది. సో ఎవరైనా బయట నుండి ఫస్ట్ టైం హాస్టల్స్కి వస్తుంటే మీరు కూడా ఇలా ఒక ఫ్రెండ్తో రండి, అప్పుడు మీకు హోమ్ సిక్ అవన్నీ ఏమి ఉండవు. నాట్ పాసిబుల్, మేక్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఆల్సో హీ మేనేజెస్ అవర్ సోషల్ మీడియా, ఇన్స్టా అండ్ యూట్యూబ్ మేనేజ్ చేస్తారు అనమాట. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే విల్ ట్రై టు రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేకపోతే మన ఎలియన్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా మీకు ఎవరైనా రిప్లై చేయడానికి ట్రై చేస్తారు కామెంట్స్లో. ఓకే. అండ్ అందరూ మన అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా ఇన్స్టాలో వస్తూ ఉంటాయి. వీడియో ఒకవేళ లేట్ అయినా రాకపోయినా, ఇఫ్ యూర్ ప్లానింగ్ సంథింగ్ న్యూ, అవన్నీ మీకు ఇన్స్టా స్టోరీస్లో వస్తాయి. లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్ గైస్. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనం బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం హాస్టల్లో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి హెవీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ నాట్ అలౌడ్. లైక్ హీటర్స్ కానీ, కెటిల్స్ కానీ, ఐరన్ బాక్సెస్ కానీ అస్సలు అంటే అస్సలు నాట్ అలౌడ్. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందే మీరు ఒక షూ ర్యాక్ ఆర్డర్ పెట్టుకోవడం బెటర్, మీకున్న పేర్స్ ఆఫ్ షూస్ బట్టి. ఎందుకంటే ఇక్కడ షూ ర్యాక్స్ అవి ఏం ప్రొవైడ్ చేయరు, మీరే పర్సనల్ తెచ్చుకోవాలి. అండ్ మాకు షూ ర్యాక్ ఇంకా రాలేదు, మేము ఆర్డర్ పెట్టుకున్నాం. సో ప్రస్తుతానికి ఇలా పెట్టాం. సో మేము కూడా ఇప్పుడు తెప్పించుకుంటున్నాం. ఈ విషయం మాకు ఎవరైనా ముందు చెప్పుకుంటే బాగుంటుంది అనేసి మాకు అనిపించింది. సో మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వేరే హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ ఫెసిలిటీ ఉందో లేదో, లేదా మీరు ఆర్డర్ పెట్టుకోవాలో. ఓకే. అండ్ బేసికల్గా మనందరికీ క్లాత్స్ అంటే చాలా ఇష్టం కదా.
అండ్ అవి మనల్ని ఇంకా బాగా చూపిస్తాయి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లాండ్రీ. ఇక్కడ ఒక పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఉందన్నమాట. అండ్ ఒక రివర్స్ గేర్ తిప్పుకొని ఒక సస్పెన్స్ కూడా ఉంది. ఏంటంటే మంత్కి 14 kgs ఆఫ్ బట్టలే మాత్రమే లాండ్రీ తీసుకుంటారు. మీరు అనుకోవచ్చు 14 kgs కదా, బాగానే ఉంది కదా అని. కానీ ఇక్కడే ఒక ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఆ 14 kgs కూడా మీరు 2 టైమ్స్లో ఇవ్వాలి. సో ఈచ్ టైం 7 kgs అన్నమాట. అంటే ఎవ్రీ మంత్కి 2 టైమ్స్, అంటే ఎవ్రీ 14 డేస్కి ఒకసారి మీరు ఇవ్వచ్చు, లేదా ఇవ్వచ్చు మామూలుగా. అండ్ బట్టలు ఇచ్చాక రావడానికి మాత్రం 48 hours పడతాయి. 1 టైంలో 7 kgs మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీరు బట్టలు వేసినప్పుడు 7 kgs మీరు సబ్మిట్ చేయలేదు అనుకోండి, ఆ రిమైనింగ్ కేజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 kgs వచ్చినాయి, ఆ సబ్మిట్ చేశారు, ఆ రిమైనింగ్ 2 kgs మీకు వేస్ట్ అయిపోయినట్టే. అవి మళ్ళీ మీరు రీక్లెయిమ్ చేసుకోలేరు. సో అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. వెరీ కాషియస్గా ఉండాలన్నమాట మీరు ఈ విషయంలో, ఎందుకంటే మనకి బట్టలు చాలా ఇంపార్టెంట్ కదా. యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ హాస్టల్లో వెండింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. సో మనకి రిఫ్రెష్మెంట్స్కి, స్నాక్స్కి మనకి వేరే ఇబ్బంది ఏమి ఉండదు. సో యూ క్యాన్ గో డౌన్ అండ్ డైరెక్ట్లీ వెంట్ త్రూ మిషన్స్ అనమాట. సో మీరు బయట కూడా ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉండలేదో చూసుకొని బయట ఉండే వాళ్ళు ఉంటాయి. అండ్ ద లాస్ట్ బిగ్ సజెషన్ ఏంటంటే ఆర్గనైజర్స్ గైస్, అవి నెగ్లెక్ట్ చేయకండి. కేబుల్స్ అవి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి కదా, దానికి ఒక ఆర్గనైజర్స్ పెట్టుకోండి, ఎందుకంటే దట్ మేక్స్ యూ క్లీన్ అండ్ మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫీల్ అయితే ఇస్తుంది అది. అండ్ కర్టెన్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయరు, అది మనమే తెచ్చుకోవాలి, మనమే కొనుక్కోవాలి. యా, ఇది ఎలియన్స్ హాస్టల్ గురించి అయితే. అండ్ మేము ఉంటున్న హాస్టల్ వచ్చేసి హాల్ ఆఫ్ రెసిడెన్స్ 15C, ఇవి న్యూ బిల్డింగ్స్ అనమాట. మీరు కూడా బయట పీజీలో ఉంటే ఎలా ఉన్నాయో చూసుకోండి, లేదా హాస్టల్స్ అయితే ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ పర్సన్ విజిట్ అయితే బెస్ట్. దట్స్ ఇట్ గైస్. అండ్ ఎవరైతే హోమ్ టు హాస్టల్ లేదా మన ఎలియన్స్ హాస్టల్కి వద్దాం అనుకుంటున్నారో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్. నేను కానీ సిద్ధార్థ్ కానీ రిప్లై ఇస్తాం, లేదా మన ఎలియన్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఎవరైనా చూస్తే మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తారు. ఫ్యూచర్లో ఎవరైతే వాళ్ళు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇలా హాస్టల్స్లో ఉందాం అనుకుంటున్నారో వాళ్ళకి నా బిగ్ థమ్స్ అప్. ట్రై న్యూ థింగ్స్ గైస్, ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇట్స్ ద ఓన్లీ థింగ్. Okay, keep hustling, keep smiling. Bye.